హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మనం ప్రభా గోపాలం సింధు కార్యక్రమంలో గోంగూరతోటి చేసే ఫ్రై చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఇష్టపడే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందన్నమాట. దీనికోసం 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. దాని ఆకులు ఒలుచుకొని సాల్ట్ వాటర్లో కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. దాంతోపాటు తాలింపుకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి ముక్కలు తీసుకున్నాను. చిన్న వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దాంతోపాటు వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న గోంగూరలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఆకుకూర కదా. ఈ విధంగా ఉడికాక గోంగూరను వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేరు చేసేసి వార్చుకొని రెడీ చేసుకున్నాను. ఈ వార్చిన గోంగూర వాటర్ ఉంది కదా, దాంట్లో మనం ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఏమన్నా ముంచి కడుక్కున్నట్టయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి చూడండి, నల్లగా ఉంది. జస్ట్ నేను ఇది ఆ వాటర్లో పెడితే ఒక్కసారి పెట్టేటప్పటికే కలర్ మారి చక్కగా వచ్చిందనమాట. ఇది మీ అందరితో కూడా షేర్ చేద్దామన్నట్టుగా నేను అప్పుడు వీడియో తీయడం పెట్టాను. మళ్ళీ ఈ విధంగా వాటర్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి తోమేసుకుంటే మనకి మెలమెల మెరుస్తూ వస్తాయన్నమాట, రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ. ఇప్పుడు కొంచెం వాటర్ సపరేట్గా తీసుకుని దాంట్లో వెండి కుంకుమపరని వేసుకుంటున్నాను. ఇవి అలా ఒక 5 మినిట్స్ నుంచి మన కర్రీ ప్రిపరేషన్ అయిపోయాక అప్పుడు వీటి సంగతి చూద్దాం. మళ్ళీ చూసారు, అప్పుడే కలర్ మారిపోయింది, షైనింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లో 2-3 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మనం తీసుకున్న తాలింపు దినుసులు వేసుకున్నాను. ఈ గోంగూర ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి పులుపు ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. గోంగూర మరీ పుల్లగా లేకుండా కమ్మకమ్మగా మంచి టేస్ట్ తోటి ఉంటుంది, లైట్ పులుపుతో ఉంటుంది అన్నమాట. ఈ తాలింపులు వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి వేగాక వెల్లుల్లి పేస్టు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నాను. దీనికి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగా ఉంటుందన్నమాట, అందుకని ముక్కలు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు అవసరమైతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. దోరగా వేగిపోతున్నాయి. ఇవి వేగాక మనం రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే మనకి గుమగుమలాడే గోంగూర ఫ్రై రెడీ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. గోంగూర చాలా పులుపు కదా, దాన్ని బ్యాలెన్స్ చేసేయడానికి మనం కారం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది, లేకపోతే బాగా అనిపించదు. దాంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పట్టేటట్టుగా ఈ తాలింపులు, నూనె, ఉప్పు, కారం అంతా పట్టేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. చాలా స్పెషల్ టేస్ట్తో ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. మీరంతా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక మన ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారా, చాలా ఎమ్మీగా ఉండే గోంగూర ఫ్రై రెడీ అయిపోయింది.
ఇప్పుడు మన రాగి గ్లాస్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఈ వాటర్తో మనం చాలా పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు. లోపల బయట కూడా అసలు చెయ్యి పెట్టి తోమను కూడా తోమలేదు. దాంట్లో పెట్టేటప్పటికి పులుపుకి మొత్తం పోయిందనమాట దానికి ఉన్న మలినమంతా. మీరంతా కూడా ఈ గోంగూర ఫ్రై చేయండి. అలాగే ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒక వస్తువుని శుభ్రం చేసుకోండి. వెండి కుంకుమ భరణి కూడా బాగానే తయారైంది. కాకపోతే రాగి వచ్చినంత షైనింగు వెండికి రాలేదు. రాగికి ఇత్తడికి బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది ఈ చిట్కా. ఓకే ఫ్రెండ్స్, నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిట్కాను కూడా మీరందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.